అది ఇక మనకు పడ్డ చేపలు చూపిస్తా చూడండి ఒకసారి. లేవట్లే అసలు, సంచి లేవట్లే. హలో బ్రోస్, అందరికీ నమస్తే. నా పేరు సతీష్. ఏంది ఈ మధ్య కొంచెం వీడియో లేట్ అవుతానే అనుకుంటారా? ఏం లేదు, చిన్న వర్క్ వల్ల చేపలు అవ్వడం అయితే అస్సలు కుదరట్లేదు. ఇక ఎట్లో గట్లా ఈరోజు షాప్కి డుమ్మా కొట్టి ఫిషింగ్కి అయితే వెళ్తున్నా. ప్రెజెంట్ మనం ఖమ్మం టు కోదాడ హైవే మీద ఉన్నాం. ఇక్కడ నుంచి ఫస్ట్ కోదాడ వెళ్దాం. అయితే మన దగ్గర ఉన్న లగేజ్ ఎక్కువైతుందని నా ఫిషింగ్ రాడ్లు వాటికి సంబంధించిన సామాన్లు మొత్తం కోదాడలో నాకు తెలిసిన అన్నోళ్ళ ఇంట్లో పెట్టేసిన. అయితే మనం ఇప్పుడు కోదాడ వెళ్ళి అక్కడ అందరిని కలుసుకొని అక్కడ కొన్ని సామాన్లు ఉన్నాయి అన్నీ తీసుకొని మనం మళ్ళీ అక్కడ నుంచి ఒక 60 కిలోమీటర్ ఉంటుంది అనుకుంటా మనం ఫిషింగ్ చేసేది. అక్కడికైతే వెళ్దాం. సరే, ఇప్పుడైతే కోదాడ స్టార్ట్ అవుతున్నా. ఇప్పుడే తెల్లారుతుంది. ఈరోజు కొంచెం లేట్ అయింది. ఎప్పుడు 3-3:30కి అట్లా బయలుదేరేది. ఈరోజు మాత్రం కొంచెం లేట్ అయింది. సరే, మనమైతే ఇప్పుడు కోదాడలో కలుసుకుందాం. అక్కడ నుంచి మళ్ళీ మనం ఫిషింగ్ పోయే ప్లేస్ చాలా దూరం ఉంటుంది. నేను ఒకసారి అక్కడికి వెళ్ళి మ్యాప్ కూడా మీకు పెడతా ఎంత దూరం ఉంది ఏందనేది. మనం ఈరోజు ఫిషింగ్కి మట్టపల్లి వెళ్తున్నాం. మట్టంపల్లి దగ్గర మట్టపల్లి విలేజ్. సరే, పోతూ మాట్లాడుకుందాం. ఇప్పటికే మస్తు లేట్ అయిపోయింది. రైట్, మనమైతే ఇప్పుడే కోదాడ అయితే రీచ్ అయినాం. అన్న దగ్గర మనకు కావాల్సిన సామాన్లు అయితే తీసుకున్నా. ఇప్పుడు మనం ప్రజెంట్ హుజూర్నగర్ రోడ్లో ఉన్నాం. ఈ నుంచి మనం వెళ్ళే లొకేషన్ ఒక 60 కిలోమీటర్లు ఉంటుంది. సరే, లొకేషన్ దగ్గరికి అయితే వెళ్దాం. తెల్లారిపోయింది, మొత్తం తెల్లారిపోయింది. ఇక్కడ నుంచి ఇంకొక గంట జర్నీ ఉంటుంది. కరెక్ట్గా బండి కుట్లు తెంపుకుంటా పోతేనేమో ఒక గంటలో వెళ్ళిపోవచ్చు. లేదు చిన్న పోవాలంటేనేమో ఒక గంటన్నర టైం పడుతుంది. సరే, మనం అయితే లొకేషన్ దగ్గరికి వెళ్దాం. ఇప్పుడు మనం వెళ్ళే ఊరు మట్టంపల్లి, హుజూర్నగర్ రోడ్లో ఉన్నాం మనం. మట్టంపల్లి దగ్గర మట్టపల్లి అనే విలేజ్ ఉంటుంది. సరే, మనం అయితే ఇక లొకేషన్లో కలుసుకుందాం. మనం అయితే ఇప్పుడే లొకేషన్ దగ్గరికి అయితే రీచ్ అయినాం. ఒకసారి బ్యాక్ కెమెరా పెట్టి మీకు కూడా చూపిస్తా లొకేషన్ ఎట్లుందనేది. ఇక ఇప్పుడు మనం ఫిషింగ్ చేయబోయేది అయితే ఈ చెట్టు కింద. ఇది చాలా పెద్దగా ఉంటుంది చెట్టు, వాటర్ లోపల ఉంటుంది. మొత్తం చేపలు మొత్తం దీని కిందనే తిరుగుతున్నాయి. నేను వచ్చి ఒక 10 నిమిషాలు అయింది. మొత్తం అబ్జర్వ్ చేసిన ఇప్పుడు దాకా. లొకేషన్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. ఎండ కూడా లేదు, చల్లగా ఉంది. ప్రశాంతంగా చేపలు పట్టుకోవచ్చు. నేనైతే గాలం ఇప్పుడు ఇక్కడ వేద్దాం అనుకుంటున్నా, ఈ ప్లేస్లో వేద్దాం అనుకుంటున్నా. ఇంతకుముందు ఒకసారి ఇక్కడ ఒక బిగ్ సైజ్ చేపను కూడా నేను కొట్టిన. అమ్మో, చేపలు మాత్రం ఘోరంగా వరులుతున్నాయి. చూద్దాం. నేనైతే ఇక మొబైల్ అయితే స్టాండ్కి పెట్టేస్తా. ఈరోజైనా ఒక బిగ్ సైజ్. నా టార్గెట్ ఒక 10 కిలోల చేప కొట్టాలనేది నా టార్గెట్. ఈరోజు అవుతుందా కదా చూద్దాం. రైట్, అయితే ఈరోజు మనం వాడే పిండి వచ్చేసి గోధుమ పిండి, తవుడు, లైట్గా పసుపు వేసా. ఎందుకంటే వాటర్ ప్లెయిన్గా ఉన్నాయి కాబట్టి కొంచెం అట్రాక్టింగ్ కోసం, లుకింగ్ కోసం. నేను వాడేది 10 ఫీట్ రెయిన్బో రాడ్. హుక్ వచ్చేసి 0.3 హుక్, సింగిల్ హుక్. మనం వాడే వైర్ వచ్చేసి 100 నెంబరు. నేనైతే ఈ ప్లేస్లో చాలాసేపు ట్రై చేశా. చిన్న చేపలు ఏయంగానే కొడుతున్నాయి. 1/2 కిలో పిండి తిన్నాయి. రవ్వ చేప పట్టాలంటే ఎప్పుడైనా కానీ చిన్న చేప అసలు డిస్టర్బ్ చేయకూడదు. ఎందుకంటే పిండి వేయగానే చిన్న చేపలు ఎగబడి వాటిని తింటున్నాయి. రవ్వ చేపను తినే ఛాన్స్ ఉండదు. అందుకని ఈ నుంచి ప్లేస్ అయితే చేంజ్ చేస్తున్నా. ఇంకో ప్లేస్ ఎతుకుదాం. చిన్న చేపలు డిస్టర్బ్ చేయని ప్లేస్లో అయితే రవ్వ చేప ఖచ్చితంగా పడుతుంది. అందుకని ఇక్కడ టైం వేస్ట్ చేయడం నాకు ఇష్టం లేదు. ఇంకో ప్లేస్కి అయితే వెళ్దాం. నేను చేపలు పడే ప్లేస్ ఎతుకుతా అంటే నా పనిలో నేనుంటే కోతులు చూడండి, కోతుల పనిలో కోతులు ఉన్నాయి. పిండి ఎత్తపోయింది. ఫస్ట్ ఒక కోతి పిండి ఎత్తపోయిందని దాని వెనక ఉరుకుతుంటే ఇంకా వేరే దిక్కు నుంచి వచ్చి తవుడు ఎత్తపోయినాయి. అవి తిన్నాయి కాదు, పాడు కాదు. అసలు ఒకసారి చూడండి, అసలు తిన్నాయి కాదు, పాడు కాదు. మొత్తం ఎట్లా పారేసుకుంటా పోయినాయి చూడండి. ప్రొఫెషనల్ దొంగలు అంటే ఎవరో కాదు, కోతులే. మామూలు తెలివి కాదు. పిండి ఎత్తపోయిందని అటు ఉరికితే ఇటు వచ్చి తవుడు ఎత్తపోయినాయి. ఉన్న తవుడు పిండి మొత్తం పోయింది. కిలో ప్యాకెట్ ఇందాకే కొన్నా 65 రూపాయలు పెట్టి, ఆశీర్వాద్. ఇప్పుడు చేపలు పట్టడానికి పిండి కూడా లేదు నా దగ్గర. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇంత లోపలికి వచ్చినా మళ్ళీ వెనక్కి వెళ్ళాలంటే నాకు చేత కూడా కావట్లే. వాటిని ఏమనాలో అర్థం కావట్లే. తింటే కొద్ది తినాలి, మరీ ఇంత వేసుకపోతాయా చూడు. మొత్తం ఇట్లా నేల పాలైపోయినాయి.
మొత్తానికి మనం కృష్ణానది మొత్తం తిరిగి అయితే ఒక లొకేషన్కి అయితే వచ్చినాం. ఇప్పుడే మన అన్నోళ్ళు కూడా వచ్చారు కోదాల నుంచి, 2 అన్నోళ్ళు. ఇక గాలం అయితే ఇప్పటికే మస్తు లేట్ అయింది, చూద్దాం ఏం చేపలు పడతాయి అనేది. మన వాళ్ళు అయితే ఇక సిద్ధమవుతారు, గాలాలు కట్టుకుంటారు. ఇక యుద్ధానికి సిద్ధం ఇక అందరం. ఇప్పుడు మనం పట్టవేది అయితే ఇక ఈ లొకేషన్లోనే. బాబాయ్ ఇక గన్లు అయితే మేము లోడ్ చేస్తున్నాం. మనకి ఏం చేపలు పడతాయి, ఎంత పెద్ద చేపలు పడతాయి అనేది మీకు కూడా ఒకసారి చూపిస్తా. ఇక ఇక్కడ పడే చేపలు 4 కిలోల నుంచి 5 కిలోల దాకా ఉంటాయి. సర్లే కానీ ఇప్పుడైతే ఏదో చేప కొడుతున్నట్టుంది, చూద్దాం. నువ్వు తీసుకో సతీష్, నువ్వు తీసుకో. లేదు పోయిన చేప పోయిందన్న, ముళ్ళో పడుతుంది. చిన్న చేప అది చేప పోయిందన్న, ముళ్ళో పడుతుంది నాకు. బాబాయ్ రాగానే బోనీ బైర 2 చేపలు అయితే పోగొట్టినాం. ఇంకో 3వ చేప కూడా ఏదో కొడుతున్నట్టుంది, చూద్దాం ఆగండి. ఫ్యామిలీ వచ్చేసింది. చిత్రాన్ని ఫ్యామిలీ వచ్చేసింది. కుదరట్లేదన్నా. కొడతా నేను కూడా బిగ్గు కొడతా. మనం ఇప్పుడు దాకా వీడియో తీసి ఫోన్ హీట్ అయిందని ఫోన్ జర పక్కకు పెట్టినా. ఈ గ్యాప్ లోనే అన్న అయితే ఒక పెద్ద చేపనైతే కొట్టిండు, చూద్దాం. ఇప్పుడే బయటకు వస్తున్నట్టుంది. చూడు అసలు ఎట్టా అక్షరాలు గీతాను చూడదు, పెన్నుతో రాసినట్టుగా. టప 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 ఆడిచ్చిందన్న. వేసుకోవుతుందిరా నాయన. ఒక సంచిలో ఉన్నా చూడు ఎట్ట పోతుందా, యువతలకు వస్తుంది. అయ్యో ఎండా కొడుతుందన్న, నీళ్ళ ఫోక్స్. బిగ్గు ఇయే బిగ్గులు కావాల్సింది నాకు. తాడు దిగేటట్టుంది. 100 నెంబర్ వైరు ఈ సైజులు పడతాయి కాబట్టికే. జాగ్రత్త సీతారాం భాయ్. అన్నా చివర దిగిందే దానికి. అన్న దాన్ని పట్టుకోండి ఫస్ట్ అన్న. అట్ట తొడిగితే పోదన్న, అది అట్ట తొడిగితే పోదే. నా మాటినండి, అట్లా తొడిగితే పోదే. అన్న నువ్వు చేపను పట్టుకో, అన్న నువ్వు సంచి పట్టుకో. అవసరం లేదు అన్న, జగ్గర వేయబాకన్న, సచ్చిద్దన్న చేప. నువ్వు జగ్గర వేసేది వస్తుంది, అది దెబ్బగా వస్తుంది. జగ్గర ఎప్పుడే వేయద్దు చేపకి. ఐదు సింపుల్ వచ్చిండు, కొట్టిండు. అప్పటికి వీడియో ఆన్ చేస్తాను తెలుసా నేను. దానికోసం ప్రశాంతంగా ఉండని. సీతారాం భాయ్ బాబాయ్ మేమందరం తలా ఒక దిక్కున కూర్చున్నాం. ఈడ వీడియో ఎవరిని తీసేటట్లేదు. బాబాయ్ చేప కొట్టేటప్పుడు వీడియో తీద్దామని ఇట్లా ఫోన్ తీస్తున్నా. ఇక రవ్ చేప ఎక్కువ టైమింగ్ ఇయ్యదు కాబట్టి చేప కొట్టినప్పుడే సరవాలా. ఇక అన్న చూడు సైలెంట్ గా ఇంకో చేపను కూడా కొట్టిండు. అసలు ఎప్పుడు కొడుతుందో కూడా అర్థం కాదు, చేప పడ్డ సౌండ్ వస్తుంది. ఈసారి ఇందాక బడ్డ చేప కంటే కొంచెం పెద్ద చేపే పడ్డట్టుంది. కాలంతో పాటు మనిషిని కూడా వేసుకపోతుంది. త్వరగా ఉంటుంది అన్న. ఓహో
అన్న అన్న ఒకసారి ఇట్లా అన్న నేను చేపను పట్టుకోవాలా అది ఒక్కడి వల్ల కాదు మనోడు రాలేకపోడు అన్న ఇది పోవడానికి గంట పాకురు బండి నేను అన్న మనోడు ఇక్కడ ఒక్కళ్ళు తీయలేరు రా ఒక్కళ్ళు తీయలేరు రా ఇట్లా అరే గాలం అడే గాలం కాదు కానీ పట్టుకో సపోర్ట్ ఖరాబ్ ఒక్కళ్ళు రాలేనా అన్న ఇక్కడ పాకురు ఉందన్న నువ్వు వాళ్ళ పడేవు ఆ కర్రని బేస్ చేసుకో బాకు మరి అట్టా తీయన్నా ఇంకా తీసి పట్టుకో మనోడు వస్తాడు ఓ మనోడు అవస్థ పాపం అన్నా అది పట్టుకో వీడియో అన్నారు కన్నా అటు బాత వస్తాడని చెప్తా ఇక ఇట అదే ఇదేంటంటే ఒక్కళ్ళు తీయలేరు చేపని దాన్ని ఇట్లా పట్టుకో అన్న ఇటు చూడండి చికెన్ అది నేను పడితే అడిగిపోదు కాదు అట్ట పట్టుకోవాలన్నా చేపని ఎప్పుడైనా ఇట్లా పట్టుకోవాలా దానికి రెండింతలు ఉంది ఇది ఫస్ట్ చేపని వేసే ముళ్ళు దిద్దాం ఏమంటావు ఈ సైజులు కొట్టాలా ఓకేనా మంచిగా ఎడలు పని తోపతో ఎత్తా ఇప్పుడు నువ్వు చేపలు లేపినప్పుడు దిగింది ఉచ్చు పెట్టు రెండు అన్నా సీతన్న బ్యాలెన్స్ బాబాయ్ ఈరోజు చేపలు అనుకొని వచ్చినట్టు ఉన్నాయి, అన్ని అన్నకే పడుతున్నాయి. చేపలు పట్టేటప్పుడు ఎప్పుడైనా కానీ ఒకళ్ళ హ్యాండ్ రేజ్ ఉంటుంది, ఒకళ్ళ హ్యాండ్ డౌన్ ఉంటుంది. ఇక ఇప్పుడు దాకా ఎండకి చేపలు పట్టి చెట్టు కింద అయితే కూర్చున్నా. ఇక అసలు అన్న ఎప్పుడు ఎట్లా కొడుతుండో ఏందనేది మీకు కూడా చూపిస్తా ఆగండి. ఇక నీకెలేనైతేనే అన్న ఓకే దాన్ని లాగి బయటికి లేకపోతే ఈ ఎండలో చుక్కలు చూపిస్తుంది. అది సిగ్గా అనుకుంటా దానికి బిగ్గు అడుగుని బాగు బండ కిందకి బిగ్గు అన్న నవ్వు చూడు. మా ఇంట్లో అన్న అలా పోనీ బాకే తగులుతుంది, దాన్ని తగులుతుంది. ఆడుకో సేపు ఆడుకో. ఫస్ట్ చేపంది అన్న అమ్మో. మరి ఆ సైజు ఆ లోతులో పడితే మరి ఆ హుషారు ఉండకుండా ఏముంటుంది అన్న? 15 అడుగులు లోతు. అబ్బా సాయిరాం, అయిపోయింది. ఇట్లా ఇవో అట్లా ఈజీగా వస్తుంది ఇప్పుడు. అమ్మా అది అన్న నువ్వు ఇప్పుడు ఓపెన్ చేయి, ఇప్పుడే దీపాకున్నా. ఓ రే అమ్మ ఆరుపారైంది కన్నా పాపం. చిచ్చా ఆరుపారు చిచ్చా గొడ్డు. అమ్మ అన్న 3 శాల్తీలు
నాన్న అట్లే బాకే తలకాయ ఇవే ఫస్ట్ నా దాంట్లో పట్టవన్నా అది తెలిసి అన్న సంచి జాగ్రత్త చినిగే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. రైట్ తీసి వచ్చింది తీసి అన్న లేప బాగు మొత్తం నీళ్ళలో జారి అట్లా జారి లేపితే మాత్రం ఇది చినిగే ఛాన్స్ ఉంటుంది. పిగ్గు పిగ్గు ఈ చెట్టు వల్లే వస్తాను చేపలు ఈడికి. మళ్ళీ ఒకసారి అయిపోయి రైట్. మనకి బడ్డ చేపలు కొద్ది చేపలు కాదురా సూర్యుడా. నేనైతే పట్టనయ్యా, నేనైతే బండి దాకా నేనైతే పట్టను. మీరు పట్టుకోండి. ఇక మనకు బడ్డ చేపలు చూపిస్తా చూడండి ఒకసారి. లేవట్లే అసలు సంచి లేవట్లే. చెప్పినా కదా ఒక్కొక్కసారి చేపల టైం ఒకసారి మన టైం వస్తుందని. ఈరోజు మన టైం వచ్చింది. గొడ్లు ఒక్కొక్కటి దున్నపోతే ఒక్కొక్కటి 5 కిలోలు తక్కువ అయితే అసలుగా ఉండవు. అరవకు గమ్మునుండు. చక్కగా నిలబెట్టు. ఇదొకటి 5 ఏంది నిలబెట్టేది ఆగదన్న పోతుంది. ఇదొక 5. దీంట్లో జనం ఉంటుంది అన్న. ఇది 4 ఉంటుంది అన్న, అంతే 4 ఉంటుంది, దానికంటే తక్కువ. ఫస్ట్ చేప ఇదొక 4, మొత్తం 14 కిలోలు ఉంటాయి. 14 పైన ఉండొచ్చు. మన యాడికి పోయినా కానీ యాట్లాంటి పండుగ అయితే ఖచ్చితంగా పడతాడు. రిమూవ్ చేద్దాం. వద్దా ఏం కాలే మొత్తం. అబ్బా అన్నీ ఒకటే సైజు కొడుతున్నాయి అన్న దగ్గర. ఇక ఇట్లా షికారు అవుతుంది అయితే ఒక్కోసారి. ఈరోజు మా టైం, మీ టైం అయిపోయింది ఇక. రైట్, మన వీడియో నచ్చింది అనుకుంటున్నా. ఇంకో ఖతర్నాక్ వీడియోతో ఇంకో కృష్ణా రివర్ లొకేషన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్పుడు దాకా మన వీడియోని లైక్ కొట్టండి, గట్టిగా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.